ఈరోజు బ్రౌన్ రైస్తో బగారా రైస్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మేము ఎక్కువగా బ్రౌన్ రైసే తింటాము. ఈ బ్రౌన్ రైస్ ఒక గ్లాస్ అయితే తీసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఒకటైతే కళాయి అయితే దలసరి కళాయి అనేది తీసుకోవాలండి. అంటే బగారా రైస్ చేసేటప్పుడు కింద మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవాలి. అంటే జాపత్రి ఇది పేరు అన్నీ తెలియదు కానీ ఇవన్నీ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని కూడా లైట్గా 5 మినిట్స్ దాకా అంటే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని దీంట్లో అయితే వేసేసుకోవాలండి. ఇది కూడా 10 to 15 మినిట్స్ అయినా కుక్ అవ్వాలి. ఎందుకంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరీ ఎక్కువ మాడిపోకూడదండి. లైట్గా అయితే చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే ఫ్రెష్గా చేసుకున్నాను అన్నమాట. ఇంట్లో నేనైనా మా అమ్మ వాళ్ళైనా అంతే, అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటామండి. ఏ కర్రీ అయినా ఏం ప్రిపేర్ చేసినా 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. అంటే ఇది చాలా మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. బ్రౌన్ రైస్ పొడి పొడిగా మంచిగా అనిపిస్తుంది. బ్రౌన్ రైస్ చాలా హెల్త్కి మంచిది. మీరైతే ఇలాగ ఒకసారి ట్రై చేయండి. తెలంగాణ వాళ్ళు చాలామంది ఇష్టపడి తింటారు. నా పెళ్ళిలో కూడా బగారా రైస్ మటన్ కర్రీ పెట్టారు. ఎందుకంటే మేము అవే ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టాము. తెలంగాణ అంటేనే అందరు అలాగే చేస్తారు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడైతే వాటర్ బాగా ఉడికిన తర్వాతనే రైస్ అనేది వేసుకోవాలండి. ఇవి ఒకసారి కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. తెలంగాణలో చాలామంది తినరు అని అంటారు, కానీ బాగా తింటారండి మటన్ అయితే. కొద్దిగా కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని వదిలేసుకోవాలి. తెలంగాణలో మటన్ కర్రీ బాగా ఫేమస్ అని అంటారు. కారణం మేము బెంగళూరులో ఉన్నప్పుడు అయితే కిలో 600 అన్నమాట. ఇక్కడైతే 950. వామ్మో అనుకున్నా నేనైతే. అక్కడ చాలా తక్కువ తింటారన్నమాట. ఇక్కడైతే అసలు రోజు సండే వస్తేనే చాలు అంత అంటే తింటారు. నాకు తెలిసి తినవద్దని చెప్పట్లేదు కానీ బాగా తింటారు తెలంగాణలో. నేను అదే అన్న, మా హస్బెండ్ కూడా అదే, నా తెలంగాణ సైడ్ బాగా తింటాం మనం కాబట్టి మటన్ ఎక్కువ రేట్ అని మా ఆయన అన్నాడు. మా ఆయన తినడు, కానీ కర్ణాటకలో బెంగళూరులో అన్నమాట పూజ బాగా చేస్తారు. అక్కడైతే చాలామంది అసలు తినరు. నాకు తెలిసినంత వరకు వీక్లీ 2 వీక్లీ అని కాదు, 2 వారాలకి 3 వారాలు అలా తింటారు. అంటే స్మెల్ వస్తుంది కదా, అప్పుడు నాకు అదే అనిపించింది. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉన్నాయి. కానీ ఎంతైనా మన తెలంగాణ మనకే కదా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మన ఊరిని మనం వదులుకోము కదా. మటన్ కర్రీ నేను ఆల్రెడీ చూపించానండి, యూట్యూబ్లో పెట్టాను. ఈ మటన్ కర్రీ అనేది చాలా బాగా కుక్ అవ్వాలి. కుక్ అవుతేనే అంటే ముక్కలు మంచిగా ఉడకాలన్నమాట. ఎందుకంటే మా నానమ్మ నేర్పించింది నాకు. ఈ మటన్ అనేది బాగా ఉడికిపోయిన తర్వాత టమాటాలు అనేది వేసుకోవాలి. దీని మీద మూత అయితే పెట్టేసుకోవాలండి. 10 to 15 మినిట్స్ టమాటాన్ని బాగా ఉడకబెట్టుకోవాలి, అంటే కుక్ అవ్వాలన్నమాట. ఇదైతే ఇప్పుడు కుక్ అయిన తర్వాత పసుపు కారం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే మర్చిపోయానండి, ఇక్కడ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నాను, మీరు వేసుకుంటే తాలింపులో వేసుకోండి, అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా తిప్పుతూనే ఉన్నాను. మా రోహితాక్షి అయితే వచ్చేస్తాడన్నమాట. ఇక్కడైతే నాకు చాలా అంటే మా రోహితాక్షిని చూసుకుంటూ వంట చేయడం అంటే కష్టంగానే ఉంది, కానీ తప్పదు కదా. వాళ్ళ డాడీ ఉన్నా లేకపోయినా, అంటే వాళ్ళ డాడీ అంటే వేరే ఊరు వెళ్ళారన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది అన్నమాట పైన పెంట్ హౌస్లో. వాళ్ళు బాగా ఇక్కడ కర్రీ అయితే మంచిగా కుక్ అయింది. కొద్దిగా అంటే లైట్గా మంచిగా హ్యాపీగా అనిపించింది. కర్రీ స్మెల్ రాగానే అంత బాగా వచ్చిందా అనుకున్నా నేనైతే. ఇప్పుడు బాగా తిప్పుకున్న తర్వాతనే ఇప్పుడైతే కొద్దిగా అంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి గ్రేవీ కోసం. ఇప్పుడైతే బియ్యం పిండి కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. కలిపేసుకొని వేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కర్రీ అయితే మొత్తానికి ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు చిక్కగా అయింది కదా, కనిపిస్తుందా మీకు? టేస్ట్ బాగుంటుంది. ఎంతగానో ఇష్టపడతారు. ఇలాంటి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి, ఎంత ఇష్టపడి తింటారో. నాకు తెలిసినంత వరకు కారం అయితే తగ్గట్టు వేసుకోండి, సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మర్చిపోయాను, తర్వాత తిన్న తర్వాత తెలిసింది సాల్ట్ వేయలేదని. ఇప్పుడైతే నేను తింటున్నాను. మా రోహితాక్షి అయితే చూస్తున్నాడు. వాడు అసలు తినడు, దగ్గర కూడా రాడు. కానీ వాళ్ళ డాడీ లేడు కాబట్టి నా దగ్గర అయితే ఇలా కూర్చున్నాడు. వాళ్ళ డాడీ ఉంటే మాత్రం అస్సలు దగ్గర కూడా రాడు. నేను మటన్ తింటే మాత్రం వాడు అయితే ఆడుకుంటున్నాడు. నాకైతే చాలా ఇష్టము. మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి.